ప్రచారం కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయటం, అది కింద కోర్టుల నుంచి పై కోర్టుల దాకా వెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ సినిమా యాక్టర్లను టార్గెట్ చేయడం. హీరో ధనుష్ మీదన గతంలో ఒక పిటిషన్ పడింది 2014 సంవత్సరంలో. ఒక సినిమాలో సిగరెట్ తాగుతూ ఉన్నటువంటి ఫోటో ఫోజ్ ఇచ్చారు కాబట్టి ధనుష్ మీద చర్యలు తీసుకోవాలని. అదేదో చెరువు మీద అలిగితే ముడ్డాండ పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. ధనుష్ సినిమాకి ధనుష్ వచ్చి పోస్టర్లు వేసుకుంటాడా, లేకపోతే తను పెట్టుకుంటాడా ఫోజులు? అదే డైరెక్టరో ప్రొడక్షన్ హౌసో దాని మీద వేయాలి. కానీ ఆ వాళ్ళ మీద వేస్తే పెద్దగా ప్రచారం రాదు కాబట్టి ధనుష్ మీద వేసుకొచ్చారు. 2014 సంవత్సరంలో వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు తాజా కొట్టేసింది. తమిళ సినిమా వెలయిల్ల పట్టదరి 2014లో వచ్చినటువంటిది. దాని మీద పోస్టర్ మీద నటుడు ధనుష్ సిగరెట్ తాగుతున్నట్టున్న చిత్రం నేపథ్యంలో నటుడి మీద ఇతరుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్ని మద్రాస్ హైకోర్టు గతంలో కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ని సుప్రీంకోర్టు ఆశ్రయించారు పిటిషనర్. దాన్ని హైకోర్టు ఆదేశాలు మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు కొట్టేసింది.